జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మకర రాశికి అధిపతి శని మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నంలోకి సూర్యుడు రాబోతున్నారు, శత్రురాశిలోకి రాబోతున్నారు. దాని మూలంగా హెల్త్ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 14వ తారీఖు నుంచి ఏలినాటి శని నుంచి చాలా విముక్తి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ అన్నీ ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే శని 25 డిగ్రీల తర్వాత నుంచి వెళ్తూ ఉంటే కనుక ప్రభావితం అనేది చాలా తక్కువ అయిపోతుంది. దాని మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మకర రాశి వారికి ఈ వారం నుంచి మీకు ఏలినాటి శని అనేది తగ్గడం జరుగుతుంది. మీకు చాలా ఆనందంగా ఉంటారు. మార్చిలో 30వ తారీఖు నుంచి మొత్తం ఏలినాటి శని అనేది వెళ్ళిపోయి మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కానీ ఇప్పటి నుంచే డెవలప్మెంట్స్ అంటూ ఇస్తారు. శని గారు మీకు మంచి ఫలితాలంటూ ఇస్తారు. వెళ్ళిపోతూ చాలా మంచి చేసి వెళ్తారు. మీకు సప్తమంలో కుజుడు నీచబడి ఉన్నాడు, వక్రించి ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. అష్టమాధిపతి అయిన సూర్యుడు లగ్నంలో ఉన్నారు కాబట్టి మీకు హెల్త్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. సూర్యాష్టకాన్ని చదువుకోండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. 12వ స్థానం అధిపతి అయిన గురువు వృషభ రాశిలో ఉండటం మూలంగా మీకు ఖర్చు అనేది అధికంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాహువు 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు మంచి ఫలితాలంటూ ఇస్తారు. ముఖ్యంగా బంధుమిత్రులతో మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. ధనం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ల్యాండ్స్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.